కర్నూలు జిల్లా పత్తికొండ నివాసి అయిన ఏఆర్ఎస్ఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలతో గౌరవ వందనం స్వీకరించి 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇక పరకామణి కేసు ఫిర్యాదు ఉండగా గుంతకల్లు నుండి తిరుపతి సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 కోచ్ బెర్త్ నెంబర్ 29లో ప్రయాణిస్తున్న పోలీసు ఆఫీసర్ సతీష్ అనుమానాస్పద మృతి చెందారు. తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం లభ్యమైంది. పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు మరియు మాజీ రాష్ట్ర శాలివాహన చైర్మన్ టీడీపీ పార్టీ నిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ సతీష్ కుమార్ది హత్యనా ఆత్మహత్యనా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 12 బృందాలుగా ఏర్పడి విచారిస్తున్నారని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తప్పించుకోవడానికి సతీష్ కుమార్ హత్య జరిగి ఉంటుందని తెలుస్తోంది. సిఐ ర్యాంక్ అధికారిపై ఇలా జరగడం దారుణమని ఎమ్మెల్యే కె శ్యాంబాబు, తుగ్గలి నాగేంద్ర అన్నారు. ఎత్తుకొని దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి వాడిని ఎత్తుకొని తిరిగాం. వాడు ఎప్పుడు కూడా మాకు ప్రతి విషయంలో అన్ని విషయాలు చెప్పేవాడు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మామ ఈ రకంగా ఉందని చెప్పేసి ఏ రోజు కూడా మాతో షేర్ చేసుకోవాలా. అది మేము బాధపడుతున్నటువంటి సందర్భం. లేకపోతే ప్రతి విషయాన్ని మాతో చెప్పేటువంటి వ్యక్తి ఈ విషయం మాత్రం మాతో షేర్ చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా చేతులతో వాడిని పెంచి ఒక ప్రయోజకుడైనాడు. ఆ ప్రయోజకుడైన తరుణంలో ఒక సిఐ ర్యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత దారుణానికి పాల్పడతారని ఊహించలే. ఏదేమైనా కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుంది, మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఘటన జరగడం, దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత 5 ఏళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని, ఒక సిఐ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టియాలా. అదే కాకుండా మీరందరూ ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైపుకుంటూ వచ్చారు. మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది.